ఇవ్వాలని కోరుతున్నాం. ఆ పంటలు నష్టపోయిన వారికి ఎవరికి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మేము ఖచ్చితంగా పిఎం తెచ్చిన పిఎం గారు తెచ్చిన ఏదైతే పంటల బీమా పథకం సరిగ్గా లేదు, ఇంతకుముందున ప్రభుత్వం పట్టించుకోలేదు, మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పిండ్రు. ఇంతవరకు 15 నెలల నుంచి దానికి ఆలు లేదు, చూలు లేదు అధ్యక్ష. పంటల బీమా లేదు. ఇప్పుడు దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు ఆన్ చేసిన తర్వాత కూడా ఎండిపోయిన పంటలు ఏమన్నా ఉన్నట్లయితే వాటికి దయచేసి ఎకరానికి 20,000 రూపాయలు. మన నేరపూరిత నిర్లక్ష్యంతో 34 రోజులు స్ట్రైక్ చేస్తే ఆ పంటలు ఎండిపోయినాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని అలా కోరుతున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కూడా చెప్పింది అధ్యక్ష. ఆ కౌలు రైతులకు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి సాక్షిగా, ఇదే కూనంనేని సాంబశివరావు గారి సాక్షిగా ఆనాడు బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో మొత్తం పంటలు మొత్తం కూడా ఆ రోజున అకాల వర్షాలతో వస్తే వారు ఆ రోజున ఆదిలాబాద్లో ప్రయాణంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆఫీసు వారు చెప్తే నేను రాలేనని చెప్తే ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే అవసరం వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే. హామీ ఇవ్వకుండా ఆ రోజున గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక రుణమాఫీ గురించి మేము మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే, ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరు కాదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంతో వద్దా వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తామంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అయితే సార్ ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 49 లక్షలు 35 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మీరేం చెప్పిన అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఓన్లీ ఎంఎస్పీ ఇవ్వట్లేదు, మేమైతే వచ్చిన తర్వాత ప్రతి గింజ కొంటాం ఎంఎస్పీ కూడా ఇస్తామని చెప్పింది. ఎంఎస్పీ ఇచ్చిందే కాదు, ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ లేకపోతే మీ మేనిఫెస్టోలో కానీ క్లియర్గా చెప్పింది. ఏం చెప్పిన అధ్యక్ష, ఇక్కడ పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది. అందులో వరి ధాన్యంకి ఇస్తామని చెప్పిండ్రు. 2,183 ఉంటే 2,683 చేస్తామన్నారు. 2,183 ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష? దొడ్డు ధాన్యానికి ఉంది. మరి ఇచ్చిండ్రా? దొడ్డు ధాన్యానికి ఇవ్వలే, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా మిగతాది అనేక ఉన్నాయి అధ్యక్ష. మొక్కజొన్న కానీ, కందులు కానీ, ఎర్రజొన్న కానీ, జొన్నలు కానీ దేనికి ఇవ్వలే. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ పండితే అధ్యక్ష మేము ఇంకా 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష, 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష. సబ్జెక్ట్ సార్ ఇది. కాబట్టి ఇవాళ బోనస్ అనేది బోగస్ అయింది. 25% మాత్రమే ఇచ్చిండ్రు. మేము ఖచ్చితంగా లెక్కలతో మొత్తం చూపిస్తాం. మీరు వ్యవసాయ కమిషన్ ఒకటి ఇచ్చారు, వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు. ఆ వ్యవసాయ కమిషన్లో అధ్యక్ష అది ఒక పునరావాస కేంద్రం తప్ప దానివల్ల ఏమి చేయట్లేదు అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం 1,400 ఆత్మహత్యలు 2014లో జరిగితే దాన్ని క్రమక్రమేణా